డైలీ న్యూస్ అనాలిసిస్. తీన్మార్ మల్లన్న మరోసారి హెడ్లైన్స్ లోకి వచ్చారు. అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావుతో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేంద్రం బీసీ బిల్లుకు చట్టబద్దత కల్పించేలా ఢిల్లీలో జరగబోయే ధర్నాకు మద్దతివ్వాలని మల్లన్న కోరినట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ బిల్లుపై చట్టసభల్లో ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నిలదీయాలని విన్నవించినట్లు సమాచారం. ఈ భేటీ ఎందుకు కీలకంగా మారిందనేది డిఎన్ఏలో చర్చిద్దాం. రైట్ భరత్, ఏంటి అసలు కేటీఆర్, హరీష్ తో తీన్మార్ మల్లన్న భేటీని ఎలా చూడాలి? రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. ఏంటి భేటీని ఎలా చూడొచ్చు? అంటే ఒక సామెత ఉంది స్పందన, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా మనం చెప్పాల్సి ఉంటుంది. తీన్మార్ మల్లన్న వెళ్లి కేటీఆర్ను కలుస్తాడు అని బహుశా రాజకీయాల్లో ఎవరు కూడా ఊహించి ఉండరు. అటువంటి పరిణామం ఇవాళ జరిగింది. సో ఇన్ఫాక్ట్ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ చాలా మంది క్రిటిసైజ్ చేస్తున్నారు కేటీఆర్ ఎందుకు గెలిచారు, ఎందుకంటే గతంలో ఆయన్ని డ్రామారావు అన్నారు, ఆయన కేసీఆర్ ను బాతాల పోషెట్టి అని చెప్పి అట్లా విమర్శించిన తర్వాత ఇప్పుడు ఎందుకు తీన్మార్ మల్లన్ని కేటీఆర్ కలవడం అని చెప్పి స్వయంగా బీఆర్ఎస్ సంబంధించిన మొన్న ఎట్లా అయితే చంద్రబాబు నాయుడు మీద జీవీ రెడ్డి సస్పెన్షన్ విషయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వెచ్చుకుపడ్డారో, ఈ మీటింగ్ మీద వాళ్ళు కూడా ఫైర్ అవుతున్నారు తీన్మార్ మల్లన్నని కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు గెలవడం మీద. అయితే ఒకటి, నేను ఇంతకుముందు చెప్పినట్టు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. ఇప్పుడు ఇద్దరికి శత్రువు ఎవరు? తీన్మార్ మల్లన్నకి ఆయన సస్పెండ్ కావడానికి కారణం రేవంత్ రెడ్డి. కేటీఆర్ కు హరీష్ రావుకు కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి శత్రువు ఎవరు? రేవంత్ రెడ్డి. సో ఏమంటారు దాన్ని, ఏమంటారు, శత్రువు మిత్రుడు అవుతారు. రెండు సామెతలు, ఒకటి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రువులు ఉండరు ఒకటి, రెండవది శత్రువు మిత్రుడు అవుతాడు. సో తీన్మార్ మల్లన్నకి శత్రువు రేవంత్ రెడ్డి అయినారు, కేటీఆర్ కు శత్రువు రేవంత్ రెడ్డి అయినారు, కాబట్టి వాళ్ళిద్దరు ఇప్పుడు మిత్రులు అయిపోయారు. కేసీఆర్ కుటుంబాన్ని తీవ్ర స్థాయిలో మల్లన్న టార్గెట్ చేశారు. ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయ్యాడో మళ్ళీ మీరు చెప్పినట్టు శత్రువు మిత్రువు అయినట్టు మళ్ళీ వీళ్ళంతా కలిసిపోయినట్టు కనిపిస్తోంది. ఏంటంటే మళ్ళీ కంప్లీట్ గా బీఆర్ఎస్ లోకి వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ వీళ్ళంతా కలిసిపోతున్నారు. బీఆర్ఎస్ లోకి వచ్చే అవకాశం జీరో, బీఆర్ఎస్ లోకి వచ్చే అవకాశం లేనే లేదు. కాకపోతే మల్లన్న ఇప్పుడు బీసీ బిల్లు, బీసీలకు ఛాంపియన్ గా నిలవాలని తీన్మార్ మల్లన్న ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే బీసీ కమ్యూనిటీస్ కి సంబంధించి ఇంతకాలం ఉన్న లీడర్స్, ఇప్పుడు ఆర్ కృష్ణయ్య ఎగ్జాంపుల్, ఆర్ కృష్ణయ్యకి సంబంధించి సరే స్కాలర్షిప్స్ గురించి, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ గురించి, దాని గురించి ఆయన ఫైట్ చేశారు. కానీ చాలా పార్టీలు మారిపోయారు. ఆయన మారిపోవడం వల్ల కొంత క్రెడిబిలిటీ కూడా ఇష్యూ వచ్చింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆయన బీసీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా 2014లో పోటీ చేసి ఎల్బీ నగర్ నుంచి గెలిచారు. ఆ తర్వాత 2018లో మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి. మళ్ళీ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ అయ్యారు, దానికి మొన్న రిజైన్ చేసి మళ్ళీ బీజేపీ. సో ఇప్పుడు అన్ని పార్టీలు తిరిగారు ఆయన, టీడీపీ, వైసీపీ, బీజేపీ. ఇక తిరగని పార్టీ ఉంది కాంగ్రెస్. ఒక బీఆర్ఎస్ లో ఒక దానిలో జాయిన్ కాలేదు, అన్ని పార్టీలు కూడా తిరిగారు. సో క్రెడిబిలిటీ పోయిన నేపథ్యంలో తీన్మార్ మల్లన్న ఏం ప్రయత్నిస్తున్నారంటే, ఒకటి బీసీలకు సంబంధించి ఛాంపియన్ గా నిలవాలి. బీసీ సమస్యలకు ఆయనకు ఏజ్ ఉంది కదా, తీన్మార్ మల్లన్న వయసు 40 సంవత్సరాలే, ఇంకా రాజకీయాల్లో చాలా సమయం ఉంది. కాబట్టి బీసీలకు ఛాంపియన్ గా నిలవాలని ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఇటీవల మనం చూసాం వరంగల్లో నిర్వహించిన బీసీ గర్జన, ఆ తర్వాత రెడ్డిల మీద చేసిన కామెంట్స్, ఆ తర్వాత గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఆయన అటు ప్రసన్న హరికృష్ణకు సపోర్ట్ చేయడం, ఇక్కడ పూల రవీందర్కు సపోర్ట్ చేయడం, అటు టీచర్ ఎమ్మెల్సీలో మలక కొమరయ్యకి సపోర్ట్ చేయడం. మలక కొమరయ్య ఒకళ్ళు గెలిచారు, బట్ పూల రవీందర్ గాని సుందర్రాజ్ యాదవ్ గాని ఓడిపోయారు. ఇంకోవైపు అక్కడ ప్రసన్న హరికృష్ణ కూడా ఓడిపోయారు, కానీ చాలా మంచి ఓట్లు సాధించిన పరిస్థితి. సో అక్కడ బీసీ వాదం అన్నది కొంత రిఫ్లెక్ట్ అయినట్టుగా అనిపించింది. ఆ బీసీ వాదం ఎఫెక్ట్ మనకు రాజకీయ పార్టీల మీద కూడా పడింది. సరే గెలిచినా ఓడినా ఎన్నికల్లో అక్కడ మెజారిటీ మళ్ళీ రెడ్డిలే గెలిచారు. అంజిరెడ్డి అక్కడ గెలిచారు, సెకండ్ పొజిషన్ లో నరేందర్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ శ్రీపాల్ రెడ్డి గెలిచారు, మల్క కొమరయ్య ఒక బీసీ గెలిచారు. అయితే ఎమ్మెల్సీ ప్యాటర్న్ చూడండి మీరు. సిపిఐ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీకి ఇచ్చింది. నెల్లికంటి సత్యం నార్మల్ గా కామ్రేడ్ అంటే ఒకటి ఉంది. కామ్రేడ్ అంటే కమ్మ రెడ్డి పార్టీలు అని ఉంది.
నిజానికి వాళ్ళు సిద్ధాంతం కోసం ఏదైనా చేస్తారు. బట్ ఆ ముద్ర ఉంది, కుల ముద్ర కమ్యూనిస్ట్ పార్టీల మీద ఉంది. సో అటువంటి వాళ్ళు కూడా బీసీలకు నెల్లికంటి సత్యం నల్గొండలో చాడా వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి ఇటువంటి వాళ్ళని కాదని బీసీకి ఇచ్చిన పరిస్థితి. బీఆర్ఎస్లో దాసోజు శ్రవణ్కి ఇచ్చారు ఎమ్మెల్సీ సీటు. ఆ తర్వాత కాంగ్రెస్లో కూడా విజయశాంతి, ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ. సో అప్పర్ క్యాస్ట్కి మొన్న ఫస్ట్ టైం 5 ఎమ్మెల్సీ సీట్లో ఒకటి కూడా దక్కలేదు. సో అది బీసీ వాదం ప్రభావం చూపినట్టే కదా. సో ఇప్పుడు తీర్మానం వలన ఆయన కలవడానికి కారణం ఏంటంటే ఆయనతో మనం మాట్లాడినప్పుడు ఆయన చెప్తుంది ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీలో 42% విద్యా ఉద్యోగాలకు సంబంధించి 2 బిల్స్ ఇప్పుడు ఉంది. విద్యా ఉద్యోగాలకు సంబంధించి అదేవిధంగా రాజకీయాలకు సంబంధించి పాస్ అయింది. అసెంబ్లీలో పాస్ అయితే ఇది బిల్ల సరిపోదు, కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఎందుకంటే డైరెక్ట్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం పాసిబుల్ కాదు. సుప్రీంకోర్టు ప్రతిబంధకం ఉంది, 50% రిజర్వేషన్లు దాటొద్దు, దాటితే దాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలి. గతంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక ఇటువంటి రాష్ట్రాల్లో 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఉంది, కానీ వాటన్నిటి కూడా 9వ షెడ్యూల్లో చేర్చారు. సో మనది ఇప్పుడు 9వ షెడ్యూల్లో లేదు. ఇదివరకే ఇప్పుడు 50% ఆల్రెడీ నిండిపోయింది. బీసీలకు 25%, ముస్లిం బీసీలు అంటే బీసీఈకి 4%, 29% ఉంది, 15% ఎస్సీలకు ఉంది, 6% ఎస్టీలకు ఉంది. అయితే ఎస్టీలకు 10% చేశారు ఇటీవల రీసెంట్గా. సో ఆల్రెడీ 50% క్రాస్ అయింది. 50% అయిన చోట్ల సుప్రీంకోర్టు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు 42% చేయాలంటే మొత్తం రిజర్వేషన్ 67% అవుతుంది. ఎస్టీ 4% కూడా కలుపుకుంటే 71% అవుతుంది. సో 71% రిజర్వేషన్ పాసిబుల్ కాదు కాబట్టి ఇప్పుడు అంత ఈజీ కాదు ఇది. సో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడండి, కేంద్ర ప్రభుత్వం మేము జంతర్ మంతర్లో ధర్నా చేయబోతున్నాం, ఆ ధర్నాకు సపోర్ట్ చేయండి అంటూ తీన్మార్ మల్లన్న కలిశారు. సో అక్కడ మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం, అటు కేటీఆర్ ఇటు హరీష్ రావు ఇద్దరితో కూడా ఆయన ఇదే విషయం మీద చర్చించారు. తీన్మార్ మల్లన్న కేటీఆర్ భేటీపై బీఆర్ఎస్ సోషల్ వింగ్ లో తెలిపేలా అసమ్మతి పోస్టులు పెడుతున్నారు. ఇందాక కూడా మీరు చెప్పారు, కామెంట్స్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీని, నేతలను కూడా. అంటే ఏంటి ఈ విషయంలో కేటీఆర్ స్ట్రాంగ్ రైటా రాంగ్ అనుకోవచ్చు? స్టాండ్ ఏ విధంగా కేటీఆర్ తీసుకున్నారు అనుకోవచ్చు? అంటే ఈ విషయంలో ఇప్పుడు ఎవరైనా వచ్చి కలుస్తామంటే తప్పేం కాదు కదా, ఒకటి. రెండోది, ఇప్పుడు తీన్మార్ మల్లన్న గురించి కేటీఆర్ స్ట్రాటజిక్ గానే అసెంబ్లీలో ప్రస్తావించారు. ఏంటంటే ఆయన మీ పార్టీ ఎమ్మెల్సీ కదా బీసీ రిజర్వేషన్ సంబంధించి చింపింది, బీసీకి సంబంధించిన క్యాస్ట్ సెన్సెస్ ను తప్పుబట్టింది మీ పార్టీ ఎమ్మెల్సీ కదా అని కేటీఆర్ కామెంట్ చేశారు. సో దానికి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు అనుకోండి. రేవంత్ రెడ్డి ఏమన్నారంటే మరి ఆ ఎమ్మెల్సీ గతంలో చెప్పిన వాటన్నిటి కూడా మీరు అంగీకరిస్తారా అంటే, తీన్మార్ మల్లన్న గతంలో కేసీఆర్ కుటుంబాన్ని చాలా తిట్టారు, ఒక విధంగా చాలా పర్సనల్ గా నేమ్స్ కూడా పెట్టారు. కేటీఆర్ ను డ్రామారావు అన్నారు, కేసీఆర్ ను బాతాల పోషెట్టి అన్నారు, కవితను ఇంకో విధంగా కామెంట్ చేశారు. సో చాలా రకాల కామెంట్ చేశారు. అవన్నిటిని మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టేనా అని రేవంత్ రెడ్డి అడిగారు. సో ఏదేమైనా ఇక్కడ సరే సోషల్ మీడియా వారియర్స్ కొంచెం కోపం వచ్చి ఉండొచ్చు, కానీ కేటీఆర్ నా ఉద్దేశంలో రాజకీయ నాయకుడు అన్నవాడు ఈ శత్రుత్వాలు వీటిని పక్క పెట్టుకోరు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లో నేను చెప్పినట్టు శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు, ఒకటి. రెండోది శత్రు మిత్రువు, ఈ రెండు కూడా క్యాలిక్యులేట్ అవుతూ ఉంటాయి. ఎట్లా అంటే మీరు చూడండి, భారతీయ జనతా పార్టీ లెఫ్ట్, రైట్, లెఫ్ట్, ఇవి రెండు 1989లో విపి సింగ్ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇచ్చాయి. అంటే ఈ రెండు కూడా సపోర్ట్ చేసిన సందర్భం ఉంది, లెఫ్ట్ రైట్ కలిసిన సందర్భం ఉంది. సో అట్లా ఆ విపి సింగ్ ప్రభుత్వం అనగలిగింది. భారత రాజకీయాల్లో అటువంటి అంటే ఉప్పు నిప్పు లాంటివి కూడా కలిసిన సందర్భం ఉంది. సో ఇంతకంటే చాలా ఎక్కువ తిట్టిన వాళ్ళు కూడా కలిసిపోయిన సందర్భాలు ఉన్నాయి కదా. ఇప్పుడు నరేంద్ర మోడీని మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు 2018 బయటకు వచ్చినప్పుడు 19 ఎలక్షన్ సందర్భంగా ఎంత తిట్టారు నరేంద్ర మోడీని, నరేంద్ర మోడీ అండ్ ఫ్యామిలీ ఉంటే బాగుండేదని. ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారు కదా, చూసాం కదా. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడిని, లోకేష్ తిట్టిన వాళ్లే కదా, మళ్ళీ ఇప్పుడు కలిసిపోయారు కదా. 2015-16 తర్వాత పవన్ కళ్యాణ్ బీజేపీని ఏమన్నారు, పాచిపోయిన లడ్డూలు ఇచ్చి మోసం చేస్తుందని చెప్పారు. సో ఈ రాజకీయాల్లో ఈ కామెంట్స్ అన్ని కూడా జనరల్ గా మర్చిపోతూ ఉంటారు. అల్టిమేట్ గా ఇప్పుడు తీన్మార్ మల్లన్న కేంద్ర ఒక బీసీ పార్టీ రావాలి, బీసీ పార్టీకి తాను బీసీలకు లీడర్షిప్ గా నాయకుడిగా ఎదగాలి. చాలా మంది అంటారు తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ లో జాయిన్ అవుతారా, 80% జాయిన్ గారు.
కొత్త పార్టీ పెట్టాలన్నది ఆయన లక్ష్యం, లేదా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కన్విన్స్ చేసుకుని రాహుల్ గాంధీ చొరవతో మళ్ళీ కంటిన్యూ అవుతారు. బీఆర్ఎస్ లో చేరితే డెఫినెట్ గా ఆయన ఏదైతే ప్రభావం ఉందో, ఆయనకు సంబంధించిన పాపులారిటీ ఉంది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ వ్యతిరేకతతోనే ఎదిగారు సోషల్ మీడియాలో రోజు కేసీఆర్ కుటుంబం మీద కామెంట్ చేయడం, కేసీఆర్ పాలన మీద విమర్శలు చేయడంతోనే ఆయనకు వ్యూవర్షిప్ వచ్చింది కదా. ఆ తర్వాత ఆ వ్యూవర్షిప్ కొంత ఎమ్మెల్సీ అయిన తర్వాత దాని తర్వాత తగ్గింది. మీరు అబ్జర్వ్ చేయండి, కాంగ్రెస్ పార్టీలో చేరితే గనక, ఒక పార్టీలో చేరితే గనక మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరితే బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేయరు. న్యూట్రల్ గా ఉన్నంత కాలం చాలా మంచి ఇమేజ్ ఉంది. సో ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ లో చేరితే ఆయన మొత్తం యాంటీ బీఆర్ఎస్ ఓటర్లే ఆయన వీక్షకులుగా, ఆయన సపోర్టర్స్ గా ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ లో చేరరు. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు మొన్న సస్పెన్షన్ వల్ల కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేయట్లేదు కాబట్టి టెంపరీగా బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకుంటారు ఆయన. సో అందుకే అదే ఉద్దేశంతో కలిశారు. ఇప్పుడు ఇద్దరికి కావాలి. ఇప్పుడు కేటీఆర్ కు బీఆర్ఎస్ కు కావాలి తీర్మార్ మల్లన్న. ఎందుకు కావాలంటే రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడానికి, బీసీ సబ్జెక్టులో రేవంత్ ను కార్నర్ చేయడానికి, కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయడానికి తీర్మార్ మల్లన్న ఉపయోగపడతారు. అంటే ఇప్పుడు బీసీ బిల్లు కోసం ఢిల్లీలో ధర్నాకు మద్దతు ఇవ్వాలని మల్లన్న విన్నపం చేస్తున్నారు కాబట్టి మరి బీఆర్ఎస్ ఎంతవరకు సపోర్ట్ చేసే అవకాశం? బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది, దానిలో ఏముంది, అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తాయి బీసీ బిల్లు. బీజేపీ కూడా మేము సపోర్ట్ చేస్తున్నామని 42% అంటది. అల్టిమేట్ గా జరిగేది ఏముంది, ఇప్పుడు సింపుల్. బీజేపీ ఏమంటదంటే మీరు ఆ బీసీలోంచి ముస్లిం బీసీలని తీసేయండి అని చెప్తుంది. వీళ్ళు దివ్వరు కాంగ్రెస్ పార్టీ. అది కాదు, ఇది పోదు. వాస్తవం చెప్పుకోవాలంటే జరిగేది ఇది. ఇప్పుడు ఈ విద్యా ఉద్యోగ వల్ల 42% బిల్లు మేము రిజర్వేషన్, గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా మైనారిటీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు పెంచి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది 6 ఏళ్లు. ఏం జరిగింది? ఏం జరగలేదు కదా. చాలా రాష్ట్రాలే పెండింగ్ లో ఉన్నాయి. 50%కు మించి రిజర్వేషన్లు ఇవ్వాలని మన ఒక్క రాష్ట్రం కాదు, చాలా రాష్ట్రాలు పెండింగ్ లో ఉన్నాయి. అవేవి కూడా ఆచరణకు నోచుకోలేదు. పైగా ఇప్పుడు బీజేపీకి ఒక పాయింట్ దొరికింది ఇక్కడ. ఏం పాయింట్? మీరు బీసీలకు రిజర్వేషన్ అంటే ముస్లిం బీసీలకు ఇస్తే ఒప్పుకోమన్నారు. ముస్లిం బీసీలని కాంగ్రెస్ తీసేయదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, బీజేపీ నేతలు ముఖ్యంగా పార్లమెంట్ లో, గతంలో అంటే ఇంతకు ముందు అయినా ఇదైనా మేము మతపరమైన రిజర్వేషన్స్ కు వ్యతిరేకం, అటువంటిది మేము ఎట్లా సపోర్ట్ చేస్తాం. తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్ని బీజేపీ ఒక ఉదాహరణగా చూపిస్తుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ ఇస్తే ముస్లింలు పోటీ చేసి గెలిచారు. 50 కార్పొరేటర్లు, 40 కార్పొరేటర్లు, 34 పైగా కార్పొరేటర్లు ముస్లింస్ నుంచి ఉన్నారు. ముస్లిం బీసీలు అయిపోయినారు. నిజమైన బీసీలకు దొరకలేదు అవకాశం. 150 కార్పొరేటర్ స్థానాలు ఉంటే 50 స్థానాలు ముస్లింలకు రిజర్వ్ అయితే, 50 స్థానాలు బీసీలకు రిజర్వ్ అయితే అలా 34 మంది ముస్లింలు గెలిచారు. కేవలం 16 మంది హిందూ బీసీలు గెలిచారు. ఇది ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. సో అందుకని బీజేపీ ఎట్లాగో దాన్ని సపోర్ట్ చేయదు. అయితే ఇప్పుడు చాలా క్రిటిసిజం మన లైవ్ ఇప్పుడు యూట్యూబ్ లో కూడా రాస్తున్నారు. చింతపండు నవీన్ కుమార్ పటేల్ కు అపాయింట్మెంట్ ఇవ్వడానికి కనీసం సిగ్గు శరీరం మానం లేదు. ఆ సీన్ చూడడానికి మాకైతే సిగ్గు అనిపిస్తోంది. బీసీల కోసం బీఆర్ఎస్ లీడర్ని కలవడంలో తప్పు లేదు అని ఒకళ్ళు రాశారు. సో చాలా సోషల్ మీడియాలో అయితే క్రిటిసిజం వస్తుంది డెఫినెట్ గా కేటీఆర్ మీద. కానీ ఒక రాజకీయ నేతగా కేటీఆర్ చేసింది కరెక్టే అని నేను అంటాను. ఒక రాజకీయ నేతగా మల్లన్న చేసింది కూడా కరెక్టే. తీన్మార్ మల్లన్న ఇద్దరు కరెక్టే. తీన్మార్ మల్లన్నకి ఇప్పుడు బీఆర్ఎస్ సపోర్ట్ కావాలి కదా. ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ నుంచి ఏ మంత్రి ఆయన సస్పెండ్ అయ్యాడు కాబట్టి ఎవరు కూడా సపోర్ట్ చేయరు కదా. ఒంటరి అయిపోయిన పరిస్థితి కాంగ్రెస్ లో. సో బీజేపీ ఆల్రెడీ బీజేపీ నుంచి ఆయన బయటకు వచ్చారు. సో ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేయాలి? బీఆర్ఎస్ సపోర్ట్ చేయాలి. బీఆర్ఎస్ కు మల్లన్న సపోర్ట్ ఎందుకు కావాలి? రేవంత్ వ్యతిరేకించడానికి సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరితంగా సస్పెండ్ చేయించారని తీర్మార్ మల్లన్న పదే ఆరోపిస్తున్నారు. అలాగే బీసీలను తొక్కే కుట్ర జరుగుతోంది. అలాగే ఆయన ఇప్పటివరకు చేసిన అది కూడా ప్రజెంట్ కులగణనకు సంబంధించి కూడా మొత్తం తప్పులు తడుకుందని మొదటి నుంచి కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. సో అదే కక్షతో ఆయన ముందుకెళ్తున్నారు. సో ఇప్పుడు ఆయన ఈ కులగణన తప్పులు తడక అని కేటీఆర్ కూడా మనకు అసెంబ్లీలో తీర్మార్ మల్లన్న కోట్ చేస్తూ చెప్పారు కదా. సో ఆ విధంగా ఒక ముందు తీర్మార్ మల్లన్న ఒక సిగ్నల్ పంపించారు. కవిత బీసీల గురించి మాట్లాడుతున్నారు, సంతోషం. ఆమెను కూడా ఆమె పాల్గొనే సమావేశాల్లో, ఆమె పెట్టే సమావేశాల్లో పాల్గొంటారంటే ఎస్ అవసరమైతే పాల్గొంటామని మన ఇంటర్వ్యూలోనే చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు దాసో శ్రవణ్ అక్కడ మీటింగ్ లో ఉన్నారు. తీన్మార్ మల్లన్నకు ఒకప్పుడు సన్నిహితుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు.
సో మేబీ ఆయన కూడా మీడియేట్ చేసి ఉండొచ్చు దీనిలో. సో మొత్తానికి అంటే తీన్మార్ మల్లన్న బీసీ వాదంతో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు కూడా వినిపిస్తోంది కదా భరత్. కొత్త పార్టీ అంత తొందరగా ఉండదు, టైం పడుతుంది దానికి. బట్ బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం తరపున ఫైట్ చేస్తారు. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం తరపున ఎవరైతే లీడర్స్ ఉన్నారో, ఎంబీసీ నేత సూర్యారావు ఉన్నారు, జర్నలిస్ట్, తర్వాత మాజీ ఐఏఎస్లు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ సపోర్ట్ తీసుకొని డెఫినెట్ గా ఆయన ఫైట్ చేస్తారు. పార్టీ ఉండదు, బట్ ఈ ఫోరానికి ఏదో ఒక సపోర్ట్ అవసరం కదా, ఏదో ఒక రాజకీయ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్ళు తిరిగే అవకాశం లేదు, బికాస్ డిసిప్లినరీ ఇష్యూ ఆల్రెడీ సస్పెన్షన్ వేటు మల్లన్న మీద వేశారు కాబట్టి కాంగ్రెస్ నేతలు తిరగలేరు. బీజేపీ ఈ విషయాల్లో పెద్దగా ఇన్వాల్వ్ కాదు, ఎందుకంటే వాళ్ళు బీసీ బిల్లుకు సంబంధించి ఇప్పుడు ముస్లింలను కలిపారు కాబట్టి వీళ్ళు ఉద్యమించేది ఎవరు? ఢిల్లీలో జంతర్ మంతర్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కదా, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిందే కదా. సో బీజేపీ ఎట్లా కలుస్తుంది? సో మల్లన్నకు న్యాచురల్ చాయిస్ ఇప్పుడు బీఆర్ఎస్ కు న్యాచురల్ చాయిస్ మల్లన్న. చాలా మంది సరే, ఎందుకంటే సోషల్ మీడియాలో కొద్దిమంది బీఆర్ఎస్ సానుభూతి పరులు ఆవేశంగా మాట్లాడుతూ ఉంటారు. మీరు చెప్పినట్టు ఎప్పటి నుంచో బీసీలు డిమాండ్ చేస్తున్నట్టుగా 42% రిజర్వేషన్లు తెలంగాణలో అమలుకు వచ్చే అవకాశం ఉంది. నేను ఇంతకుముందు అదే చెప్పాను, 42% వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. నా ఉద్దేశంలో రాజకీయాల్లో ఇప్పుడు బీసీ వాదనకు సంబంధించి మన జీ తెలుగు న్యూసే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ముందు నుంచి తీన్మార్ మల్లన్న వరంగల్ సభ పెట్టినప్పటి నుంచి ఫైట్ చేస్తుంది. కానీ 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కావడం అన్నది నాకు ఇప్పుడున్న పరిస్థితిలో దాదాపు అసాధ్యంగా కనిపిస్తుంది. ఎవరిని మభ్యపెట్టదలుచుకోలేదు, ఎందుకు కేంద్రం ఒప్పుకోదు. నేను అదే చెప్తున్నా కదా, కేంద్రం ఒప్పుకోదు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే ముస్లిం బీసీలు కలిస్తే మేము ఒప్పుకోం, మీరు ముస్లిం బీసీలని తీసేసి పెడితే ఒప్పుకుంటాం అంటారు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం బీసీలని తీసేయదు, తీసేస్తే దేశవ్యాప్తంగా వాళ్ళు ఓటు బ్యాంక్ పోతుంది, అంతే కదా, సింపుల్ లాజిక్ కదా. ఆల్రెడీ మనం లక్ష్మణ్ తో మాట్లాడాం, బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్. ఆయన చెప్పారు ముస్లిం బీసీలు ఉంటే మేము సపోర్ట్ చేయం, ముస్లిం బీసీలు తీసేయడం వెంటనే యాక్సెప్ట్ చేస్తామని. కాంగ్రెస్ ముస్లిం బీసీలు తీయదు. సో అదే జరుగుతుంది అంత. కానీ ఒకటి అంటే వీళ్ళిద్దరి కలయిక, తీన్మార్ మల్లన్న కేటీఆర్, ఇటువంటి ఫోటో ఒకరోజు ఉంటుంది, వీళ్ళిద్దరు కలుస్తారు. అది శాసనసభలో ఇన్నర్ లాబీలో కేసీఆర్ కు కేటాయించిన కార్యాలయంలో తీన్మార్ మల్లన్న వెళ్లి కలిశారు. సో ఇటువంటి రోజు ఒకటి వస్తుందని ఎవరు ఊహించలేదు లాస్ట్ 10 years గా. ఎందుకంటే 2014-15 నుంచి కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒంటి కాలు మీద లేసి ఆయనకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నారు. నిజానికి తీన్మార్ మల్లన్న కూడా 60-70 రోజులు జైల్లో పెట్టారు కేసీఆర్ గవర్నమెంట్, 2 సార్లు జైల్లో పెట్టారు, ఒకసారి కాదు. సో మల్లన్న ఏమంటారంటే నాకు కావాల్సింది బీసీ వాదానికి ఇప్పుడు సపోర్ట్ అన్ని పార్టీలు కావాలి. కేసీఆర్ చెప్పినట్టు తెలంగాణ కోసం గొంగడి పురుగునైనా ముద్దు పెట్టుకుంటా అన్నట్టు బీసీల కోసం నేను ఏ రాజకీయ పార్టీనైనా కలుస్తాను. బీసీల రిజర్వేషన్లకు సంబంధించి తదుపరి జరగబోయేది ఏంటంటారు మరి? అంటే అన్ని అనుకున్నట్లు జరిగితే స్థానిక సంస్థల ఎన్నికల నుంచి రిజర్వేషన్ అమల్లోకి వచ్చే అవకాశం. ఇక్కడ మళ్ళీ స్థానిక సంస్థలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విద్యా ఉద్యోగాలు వేరు, స్థానిక సంస్థలకు సంబంధించి వేరు. విద్యా ఉద్యోగాలకు సంబంధించి అయితే కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయదు, స్థానిక సంస్థలది లోకల్ గా నిర్ణయం తీసుకోవాలి. మళ్ళీ కోర్టులకు ఎవరైనా వెళ్తారు. లాస్ట్ టైం 23-24% ఇంప్లిమెంట్ అయింది. కోర్టులకు ఎవరైనా వెళ్లే అవకాశం ఉంది. కోర్టులు మరి దాన్ని యాక్సెప్ట్ చేస్తాయా లేదా అన్నది తెలియదు. విద్యా ఉద్యోగాల్లో అయితే ఆల్రెడీ 50% దాటిపోయింది, ఆల్రెడీ 50% దాటింది. ఎందుకంటే 25 బీసీలకు ఉంది, 4 ముస్లిం బీసీలకు, బీసీ ఈ గ్రూప్ ఉంది 29, 15% ఎస్సీలకు ఉంది, 6% ఎస్టీలకు ఉంది, 50%. ఇటీవల ఎస్టీ రిజర్వేషన్ 10% చేశారు. జనాభా మనం తెలంగాణలో జనాభాలు ఎస్టీలు ఎక్కువ ఉన్నారని. సో అది కలిపితే 54% అయింది. సో సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 50% దాటడానికి వీల్లేదు. కాబట్టి అది ముందుకు వెళ్ళదనే నేను అనుకుంటున్నాను ఇప్పుడున్న లీగల్ పొజిషన్ ప్రకారం. మళ్ళీ కోర్టుల నుంచి క్లియరెన్స్ తెచ్చుకుంటే చెప్పలేం. కేంద్ర ప్రభుత్వం కూడా ముస్లిం బీసీలు ఉన్నారు కాబట్టి దాన్ని సపోర్ట్ చేయదు. అయితే మనం ఇప్పుడు దీనికంటే ఎక్కువగా ఇప్పుడు ఈ మల్లన్న తర్వాత కేటీఆర్ మీటింగ్ అన్నది ఎక్కడి వరకు వెళ్తుంది, వీళ్ళు రాబోయే కాలంలో రాబోయే 3 సంవత్సరాలు కలిసి పనిచేస్తారా, కేవలం ఈ బీసీ మూవ్మెంట్ వరకే ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ కూడా బీసీలు 42% కాదు మీరు 50% ఏమైనా ఇవ్వండి అనే చెప్తారు కదా. ఇన్ఫాక్ట్ మల్లన్న కూడా కేసీఆర్ చేసిన సర్వేనే కరెక్ట్ అని చెప్పారు, ఒక రోజులో చేసిన దానికంటే ఇక్కడ చేసిన గవర్నమెంట్ కంటే. సో ఇప్పుడు ఏమైపోయాడు, శత్రువు మిత్రుడు అయిపోయాడు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అన్నది ప్రూవ్ అయింది. సోషల్ మీడియాలో క్రిటిసిజం వస్తుంది, బీఆర్ఎస్ నుంచి అయితే బాగా వస్తుంది. బీఆర్ఎస్
బీఆర్ఎస్ లీడర్స్ మీద బీఆర్ఎస్ క్యాడర్ నుంచి చాలా వస్తుంది. బట్ చూడాలి దాన్ని ఏ విధంగా అర్థం చేయించగలుగుతారన్నది అయితే ఖచ్చితంగా మనం చూడాల్సి ఉంది. స్పందన రైట్ భరత్, ఇక నెక్స్ట్ టాపిక్